ప్రస్తుతం చూస్తున్నారు కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కదా, మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందంటారా, టీఆర్ఎస్ వస్తుంది అంటారా? వచ్చేది కాంగ్రెస్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే. సో కానీ ఊర్లలో ప్రజలంతా కూడా బీఆర్ఎస్ రావాలి అని కోరుకుంటున్నారని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. దాంట్లో ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేబీ అది ఇంత తొందరలో అయితే కాదులేండి. అది కాకపోతే మేబీ ఒక 1-2 ఇయర్స్లో ఏమైనా ఛాన్స్ ఉంటే ఉండొచ్చేమో. బట్ యాజ్ ఆఫ్ నౌ దేర్ ఇస్ నో ఇష్యూ. అంటే బీజేపీ ఊసేమైనా వచ్చే అవకాశం ఉందంటారా మధ్యలో? బీజేపీ ఇప్పుడు లోకల్ బాడీలో వాళ్ళదంతా క్యాడర్ ఇప్పుడిప్పుడే బిల్డప్ చేస్తున్నారు. బట్ 3-4 ఇయర్స్ తర్వాత వాళ్ళది కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకే. అంటే మెయిన్ పిల్లర్ అయిన నరేంద్ర మోదీయే 75 ఇయర్స్కి దిగిపోతున్నారు. సో మరి పార్టీని ముందుకు నడిపించాలి అంటే కూడా సీఎం క్యాండిడేట్ కూడా సరిగ్గా లేడు అని అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళు పీఎం క్యాండిడేట్ దగ్గర 75 ఇయర్స్ 80 ఇయర్స్ అనేది వాళ్ళు ఆ లైన్ క్రాస్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. మేబీ దాన్ని కన్సిడర్ చేసుకొని అతన్ని అంటే ఈ కాలంలో పథకాలు పెట్టినారు, అవి కూడా చక్కగా రాలేదు. మేము ఇచ్చిన 10 ఏళ్ల పరిపాలనలో డెవలప్మెంట్ ఉంది, నిర్మాణాలు ఉన్నాయని అంటున్నారు కేటీఆర్. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఇప్పుడైతే రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడిప్పుడే వచ్చాడు కదండి. ప్రజెంట్ నడుస్తుంది, చేస్తున్నాడు. కొద్దిగా హార్డిల్స్ అన్నీ ఫేస్ చేసి కూడా చేస్తున్నాడు. మేబీ హీ విల్ బి నెక్స్ట్ ఆఫ్టర్ 2-3 ఇయర్స్ కేటీఆర్ అనేది నిజం కావచ్చేమో. ఓకే. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఏం చెప్తారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అయితే మేబీ అది కొద్దిగా హైప్ చేసింది, కొద్దిగా హైప్ అయితే అయింది. బట్ ఎంతవరకు నిజం అనేది మామూలుగా రిపోర్ట్ వస్తుంది కదా ఇప్పుడు. మేబీ దాంట్లో ఏమన్నా రావచ్చేమో. థ్యాంక్ యూ.